చేసుకొని మనం టచ్ చేసాము. ఇలా టచ్ చేసినప్పుడు ఏమైతుంది, ఇక్కడ నుంచి ఒక అడ్రస్సింగ్ అనేది వర్క్ అవుతుంది. ఇది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫేస్ ఐడి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనకు మెనూ అనేది ఓపెన్ అవుతుంది. తర్వాత చూడండి, నేను ఇక్కడైతే ఇక్కడ టచ్ చేసి మూవ్ చేసాను, ఇంకా ఇది వదిలిపెట్టలేదు, అంటే సిగ్నల్ అనేది అదే పాస్ అవుతూ ఉంది. ఇంకా నేను ఇక్కడ వదిలిపెట్టేస్తే అక్కడికి సిగ్నల్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చేయాలంటే మళ్ళీ ఇంకొక సిగ్నల్. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఓపెన్ ఉంది, గూగుల్ పే ఉంది, దీని మీద క్లిక్ చేశాను. ఇప్పుడు ఏమైంది, అక్కడ టచ్ చేసిన అడ్రస్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అనేది ఓపెన్ అయిపోయింది ఇక్కడ. అంటే ఎలా వర్క్ అవుతుంది, ఇక్కడ టచ్ అనేది డిస్ప్లే పైన చూడండి, ఇక్కడ వర్టికల్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఆల్ఫాబెట్ ఏముంది, ఇక్కడ ఈ నెక్స్ట్ వర్టికల్ నెంబర్ 4 ఉంది. 4 ఇంకా ఈ సిగ్నల్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి సిపితో కమ్యూనికేట్ అవుతుంది. సిపితో కమ్యూనికేట్ ఏం చేస్తుంది, నేను ఎక్కడైతే క్లిక్ చేశానో అక్కడ ఏదైతే గ్రాఫిక్ సెక్షన్ ఉందో దాన్ని క్లిక్ చేసి అక్కడ ఏదైతే యాప్ ఉందో ఆ యాప్ని ఏం చేస్తుంది, అక్కడ ఓపెన్ చేస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, నేను ఎప్పుడైతే టచ్ వదిలిపెట్టేస్తే ఏమవుతుంది, అక్కడ రిఫ్రెష్ అయిపోతుంది. అక్కడ అర్థమవుతుంది, ఇక్కడ రిఫ్రెష్ అయిపోయి ఏమవుతుంది, మళ్ళీ అక్కడ సేమ్ లొకేషన్ క్లిక్ చేస్తే ఆ టైంలో ఏదైతే యాప్ ఉందా, లేదు అంటే ఎంటీ స్క్రీన్ ఉందా, లేదంటే డిజిట్ ఉందా అనేది దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్క సిగ్నల్ ద్వారా సిపియు అనేది కమ్యూనికేట్ జరుగుతుంది. ఎందుకు, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. మనం మొబైల్ యూజ్ చేసినప్పుడు మొబైల్ పక్కకు పెట్టినప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే గేమ్ ఎక్కువ ఆడినప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ అనేది డ్రైన్ అవుతుంది. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు, డిస్ప్లే పైన టచ్తో కంటిన్యూ ఏం చేస్తున్నావు, యూజ్ చేస్తూ ఉన్నావు దాన్ని. ఈ సిగ్నలింగ్ అనేది కంటిన్యూగా ఎప్పుడైతే ప్రాసెసింగ్ అనేది వర్క్ అవుతుందో అప్పుడైతుంది బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎఫెక్ట్ పడడం అవుతుంది, బ్యాటరీ అనేది తొందరగా డ్రైన్ అవుతుంది. అక్కడ అర్థమైందా, టచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, డిస్ప్లే పైన ఎలా యూజ్ చేసుకుంటున్నారు, దేని ద్వారా, సిగ్నలింగ్ ద్వారా. నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను 4 అండ్ ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ ఒక సిపిలో ఏమవుతుంది, ఇక్కడ ఒక కమ్యూనికేషన్ జరుగుతుంది. ఈ సిగ్నల్ ద్వారా ఏం చేస్తుంది, అక్కడ ఓకే ఇక్కడ క్లిక్ చేశాడు అంటే ఇది ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ఇక్కడ ఇది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ ఫంక్షనింగ్ అనేది కంటిన్యూ అనేది జరుగుతుంది. అక్కడ అర్థమైందా, డిస్ప్లే అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే టచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏమి ఇన్వాల్వ్ అయింది, ఇక్కడ లైట్. ఈ 3 ఇన్బిల్ట్, లైట్ ఇంకా గ్రాఫిక్స్ ఇంకా టచ్ 3 కలిసి వర్క్ అనేది జరుగుతుంది. అక్కడ అర్థమైందా, 3 ఎలా వర్క్ అవుతుంది. ఇంకా డెప్త్గా గ్రాఫిక్స్ ఎలా వర్క్ అవుతుంది, టచ్ ఎలా వర్క్ అవుతుంది, లైట్ సెక్షన్ ఎలా వర్క్ అవుతుంది, అసలు ఫస్ట్ డిస్ప్లే పైకి గ్రాఫిక్స్ అనేది ఎలా వస్తుంది మనకి. అర్థమైందా, గ్రాఫిక్స్ వచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది చూడండి. లైట్ పని చేయకపోతే గ్రాఫిక్స్ సెక్షన్ వర్క్ అవుతుందా, వర్క్ అవ్వదా. లైట్ సెక్షన్ కనిపించినప్పుడు చూడండి, ఇక్కడ ఉంది మనకు లైట్ ఆపేసాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ గ్రాఫిక్ ఎలా కనిపిస్తుంది, లైట్గా కనిపిస్తుంది మనకి. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, దీనిపైన టార్చ్ చేస్తున్నాను. లైట్ టార్చ్ చేసరికి ఏమవుతుంది, ఈ గ్రాఫిక్స్ ఏదైతే జనరేట్ అవుతుందో డిస్ప్లే పైన ఆ జనరేట్ అయిన గ్రాఫిక్స్కి ఏం చేస్తున్నా, బ్యాక్ సైడ్ లైట్ ఎప్పుడైతే అప్లై చేస్తున్నప్పుడు గ్రాఫిక్స్ అని మనకు విజిబుల్ అవుతుంది. అక్కడ అర్థమైందండి, అంటే మనకు లైట్ లేకపోయినా సరే గ్రాఫిక్స్ అనేది వర్క్ అవుతుంది. అక్కడ కాకపోతే ఏంటంటే మనకు కనిపించాలి, ఇక్కడ ఏం యూజ్ చేస్తున్నాం, ఏం యాప్ యూజ్ చేస్తున్నాం కనిపించాలి అంటే ఇంకా ఇక్కడ లైట్ అనేది కావాలి. అర్థమైందా, అదే ఒకవేళ గ్రాఫిక్ పని చేయకుండా లైట్ ఒకటే పని చేస్తుంది అంటే, గ్రాఫిక్ లేకపోతే మన మొబైల్ ఏం యూజ్ చేస్తాం మనం, ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. అక్కడ మనకి టచ్ వర్క్ అవుతుంది, లైట్ వర్క్ అవుతుంది, కానీ గ్రాఫిక్స్ మాత్రం రావడం లేదు. అర్థమైందండి, టచ్ అండ్ గ్లాస్ అండ్ గ్రాఫిక్స్ ఈ 3 అనేది కంబైన్డ్గా వర్క్ అవుతాయి. ఇక్కడ ఎలా వర్క్ అవుతాయి అనేది ఇంకా నెక్స్ట్ సెక్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్క మోడల్లో డిస్ప్లే ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్ అవుతుంది అక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఒక మొబైల్ వర్క్ అవ్వాలంటే ఏం కావాలి మనకి, ఇక్కడ కరెంట్ ఏం కావాలి, ఏం కావాలి, ఇక్కడ పవర్ కావాలి. పవర్ అనేది మొబైల్కి ఎలా వస్తుంది, ఫస్ట్ మన ఇంట్లోకి వచ్చే కరెంట్ ఎంత, మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డ్ ఉంటుంది కదా,
స్విచ్ బోర్డ్కి ఎంత వస్తుంది కరెంట్ ఇక్కడ మన ఇంట్లో యూజ్ చేసుకునే స్విచ్ బోర్డ్కి కరెంట్ ఎంత వస్తుంది అక్కడ 230 వోల్ట్స్. ఈ 230 వోల్ట్స్ ఏం చేస్తున్నాం మనము ఏదైతే అడాప్టర్ యూజ్ చేస్తున్నామో మొబైల్ యొక్క అడాప్టర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం అక్కడ కన్వర్ట్ చేస్తున్నాం కరెంట్. ఎంత కరెంట్ కావాలి మనకి మొబైల్కి కావాలి అంటే మనకు డీసీ కరెంట్ అనేది కావాలి. ఎంత 5 వోల్టేజ్ డీసీ కరెంట్ అనేది కావాలి. కానీ ఇక్కడ ఈ మొబైల్కి ఈ స్విచ్ బోర్డ్కి ఏ కరెంట్ వస్తుంది ఇక్కడ ఏసీ కరెంట్. కానీ మన మొబైల్ కావాల్సింది డీసీ కరెంట్ కావాలి. ఈ డీసీ కరెంట్ ఎంత కావాలి నాకు ఇక్కడ 5 వోల్ట్స్ అనే డీసీ కరెంట్ తీసుకుంటాం. ఈ డీసీ కరెంట్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాడు ఎక్కడైతే మనం ఇక్కడ ఛార్జర్ కనెక్ట్ చేసుకుంటామో ఛార్జర్ కనెక్ట్ చేసుకొని ఎప్పుడైతే మొబైల్ కనెక్ట్ చేస్తున్నామో ఈ ఛార్జర్ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్న అడాప్టర్ 230 వాల్ట్స్ నుంచి 5 డీసీ కరెంట్ అనేది కన్వర్ట్ చేసి ఉన్న మొబైల్కి పంపిస్తుంది. అక్కడ ఈవెన్ ఇక్కడ యూజ్ చేసినా ఇక్కడ చెక్ చేసినా సరే మనకు అంతే కరెంట్ అనేది చూపిస్తుంది. మనకి ఎప్పుడైతే ఛార్జింగ్ అడాప్టర్ కనెక్ట్ చేస్తామో కనెక్ట్ చేసినప్పుడు 230 వాల్ట్స్ నుంచి ఎంత 5 వోల్ట్ డీసీ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. ఫస్ట్ ఏసీ కరెంట్ అంటే ఏంటి, డీసీ కరెంట్ ఏంటి? ఏసీ అంటే ఆల్టర్నేటివ్ అంటే అబ్రివేషన్ అడగలేదు, వర్క్. ఇంకా ఈజీ మెథడ్ అది అబ్రివేషన్. ఓకే, బుకిష్ నాలెడ్జ్ సరిపోతుంది. ఇంకా క్లియర్ అర్థం కావాలంటే ఎలా వర్క్ అవుతుంది ఏసీ కరెంట్ అనేది. ఆల్టర్నేటివ్ అంటే ఏంటి ఆల్టర్నేట్? ఇక్కడ నేమ్లోనే ఉంది మనకు ఆల్టర్నేట్ కరెంట్ అని చెప్పేసి. ఆల్టర్నేట్ అని ఎప్పుడు అంటాం మనం? ఈరోజు తను రాలేదు, ఆల్టర్నేట్గా ఇంకొకరిని చూడండి అంటాం. రేపు తను వచ్చాడు, తను పక్కకు పెట్టేసి ఆల్టర్నేట్ ఇంకొకరిని చూడండి అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ ఆల్టర్నేట్గా వర్క్ అవుతుంది. ఈ ఆల్టర్నేట్లో ఏసీ కరెంట్లో ఏముంది మనకి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఏమవుతుంది ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ప్లస్ అండ్ మైనస్ ప్లస్ అండ్ మైనస్ ఆల్టర్నేటివ్గా వర్క్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది ప్లస్ అండ్ మైనస్ అంటే ఏంటి? ఇక్కడ షార్ట్ కొడుతుంది ఆగిపోతుంది, షార్ట్ కొడుతుంది ఆగిపోతుంది. అర్థం ఉందండి? అంటే మనం చేతితో టచ్ చేస్తే ఏమవుతుంది? యూజువల్గా మనం షార్ట్ కొట్టినప్పుడు ఫస్ట్ మనిషికి కరెంట్ షాక్ కొట్టిందంటే ఏం చేస్తాడు? పట్టుకున్నప్పుడు టప్ మంది చనిపోతాడా? షేక్ అవుతాడు, డ్యాన్స్ చేస్తాడు. ఎందుకు? ప్లస్ అండ్ మైనస్ వదిలిపెడుతుంది, పట్టుకుంటుంది కరెంట్. అక్కడ నీకు ప్లస్ ఇచ్చింది, వదిలిపెట్టేసరికి ఏమవుతుంది? మనిషి వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నాడు, మళ్ళీ టచ్ చేస్తుంది, వదిలేస్తున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఏమవుతుంది? ఇక్కడ ఫ్లక్చుయేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? మనిషికి అనేది ఆ ఫ్లక్చుయేషన్ వల్ల ఏమవుతుంది? మనిషి షేక్ అవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి మనకి. అర్థమైంది? అంటే నీకు ఏసీ కరెంట్ షాక్ కొట్టినప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది నీకు బతకడానికి, బతుకు అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇస్తుంది అక్కడ. అదే డీసీ కరెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? డీసీ అంటే డైరెక్ట్ కరెంట్. డైరెక్ట్ కరెంట్లో ఏముంటుంది? ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు మనకు, ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్. ఇక్కడ అంటే నీకు ప్లస్ అండ్ మైనస్ ఉంది, ఒక ఆప్షన్ ఇచ్చిండు వదిలిపెట్టి నువ్వు బతకని చెప్పేసి. డీసీ అయితే డైరెక్ట్ దండేయాల్సింది. ఎందుకు ఇక్కడ మనకి వెళ్ళి ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి పాజిటివ్ ఇంకా నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ మొబైల్లో ఏ కరెంట్ యూజ్ చేస్తున్నాం? మనం ఇదే డీసీ కరెంట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి 230 వాల్ట్స్ నుంచి ఏం చేస్తున్నాం? ఇక్కడ అడాప్టర్ ఏం చేస్తుంది? ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. ఏసీ టు డీసీ కన్వర్ట్ చేసి ఏం చేస్తుంది? ఇప్పుడు ఏసీ సిగ్నల్స్ ఇలా ఉన్నాయి మనకి, డీసీ సిగ్నల్స్ ఇలా ఉన్నాయి. దీనికి డిఫరెన్స్ ఏముంది? ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ ఉంది, ఇక్కడ ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఉన్నాయి. ఏం చేస్తుంది అడాప్టర్? ఇక్కడ ప్లస్ని మైనస్ని సపరేట్ చేసేస్తుంది. అక్కడ మైనస్ని ఆపేసి ఏం చేస్తుంది? ప్యూర్ డీసీని మనకు ఫార్వర్డ్ చేస్తుంది. మొబైల్కి కావాల్సిన డీసీ కరెంట్ అనేది పంపిస్తుంది. ఎప్పుడైతే మొబైల్కి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మొబైల్లో ఛార్జింగ్ సెక్షన్ నుంచి ఎక్కడికి పంపిస్తుంది? ఇక్కడ బ్యాటరీ కనెక్టర్. అర్థమైందా? ఏం చేస్తుంది? ఇక్కడ బ్యాటరీ కనెక్టర్కి పంపిస్తుంది. బ్యాటరీ కనెక్టర్ ఏం చేస్తుంది? అది ఛార్జ్ క్యారియర్స్ ఏం చేస్తుంది? బ్యాటరీలో ఉన్న కరెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది.